మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా ఈ వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్టు. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోను చాలా బాగా చేసింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది. మన చంద్రమోహన్, మన డీసీపీ గోల్కొండ జోను 34 కేసెస్ వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది. దాదాపు 65 లక్షల వర్త్ బాబిన్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లానే మనం చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ ఖరే కూడా ఆయన నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు. 27 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది. చాలా కమెండబుల్ జాబ్ చేసింది. ఇప్పుడు దాకా 67 కేసెస్ని కట్టినారు. 87 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 68 లక్షల విలువైన బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. 3439 బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాను. సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళపైన, అదేవిధంగా గోడౌన్స్ పైన, మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరిపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది. కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్న వల్ల వాళ్ళు ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంత అమ్మడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వేరే ఒక ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు. దానిపైన కూడా మనము ఈసారి కూడా ఆ ఒక లీడ్ని కూడా చివరి దాకా కూడా తీసుకెళ్ళి ఎవరెవరు ఈ కామర్స్ సైట్స్ని అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే నిషేధం అంటే నిషేధము, బ్యాన్ కంప్లీట్లీ. వాళ్ళు ఈ కామర్స్ ఎవరెవరు యాజమాన్యాలు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఒక చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు. వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ ఈ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం కూడా ఈ యొక్క మీడియాలో, సోషల్ మీడియాలో అమ్మే వాళ్ళపైన కూడా 24 అవర్స్ వాచ్ పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఎవరైనా ఈ ఒక చైనీస్ మాంజా మీరు ఇన్ఫర్మేషన్ తెలిస్తే, అమ్మే వాళ్ళు తెలిస్తే మనకు తెలియపరచండి.